ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును రక్షకుడును ప్రభుని యేసుక్రీస్తు నామంలో ప్రియులారా, ఈ యొక్క ఉదయకాలపు వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. మరి నేటి వాగ్దానము పరిశుద్ధ గ్రంథం నుంచి దావీదు కీర్తనలు 20వ అధ్యాయము 1వ వచనము. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును గాక. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాలమందు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ముఖ్యమైనటువంటి దేవుని యొక్క వాగ్దానము, ఆపత్కాలం మందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చునుగాక. నీ కుటుంబము కానీ, నీవు కానీ, నీ బిడ్డలు కానీ ఏదైనా సమస్యలు అనగా మరి కుటుంబ సమస్యల్లో అనగా మరి పరిస్థితులను బట్టి నువ్వు ఆపత్కాలంలో ఉన్నావా? ఉదయకాలం మంది దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆపత్కాలం మంది యెహోవా నీకు ఉత్తరం ఇచ్చునుగాక అని సెలవిస్తున్నాడు. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాలం మందు మనుషుల వైపు మన మనస్సు పెట్టక, మనుషుల వైపు మన సహాయము చూడక, అనుదినము ప్రతిదినము మరి సేవించుచున్నటువంటి యొక్క దేవుని యొక్క వాగ్దానముల పైన, దేవుని వాక్యం పైన, దేవుని పైన మనం దృష్టించినట్లయితే దేవుడిని యొక్క ప్రతి పరిస్థితుల్లో సహాయం చేసే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఉదయకాలం మందు ప్రియులారా, 2025వ సంవత్సరం మందు దేవుడు నీ కుటుంబాన్ని నిన్ను ఉద్దేశించి, నువ్వు ఒకవేళ ఆపత్కాలంలో ఉన్నట్లయితే, అనారోగ్య పరిస్థితిలో ఉన్నట్లయితే, అవమానంలో ఉన్నట్లయితే, కీడులో ఉన్నట్లయితే, రుగ్మతలో ఉన్నట్లయితే, మరి బంధకాల్లో ఉరుల్లో ఉచ్చులని ఉన్నట్లయితే ఇది కాలం దేవుడు ఈ వాగ్దానం చేత మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. కళ్ళు మూసుకుందాం. మహాగణుడైన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నా. ఇది కాలమందు 2025 సంవత్సరం మందు మీ బిడ్డలతో మాట్లాడిన మీ శ్రేష్టమైన మాటను బట్టి వందనాలు. ఆపత్కాలం మంది యెహోవా నీకు ఉత్తరం ఇచ్చిన గాకను సెలవిచ్చిన దేవ, ఉదయ కాలమందు మీకు అనేకమైన వందన స్తోత్ర నమస్కారములు చెల్లిస్తూ ఉన్నా. ఎవరైతే ఆపదలో ఉన్నారో, ఎవరైతే సమస్యలో ఉన్నారో, ఎవరైతే ప్రభా ఇబ్బందులు కలిగి ఉన్నారో వారికి యేసునామమున విడుదల కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం. ఈ 2025లో బిడ్డలకు విడుదల దయచే, నెమ్మది దయచే, సమాధానంతో సుఖముతో నెమ్మదితో ఉండులాగున సహాయం చేయి ప్రభు. ఈ వాగ్దానమును విని అనేకమైన కుటుంబాలు బలపరచబడుతున్నాయి నాయన, అనేకమైన ఆత్మలు బలం పొందుతున్నాయి ప్రభు. ఆధ్యాత్మిక జీవితంలో ఆత్మీయంగా బిడ్డలు ఎంతగానో ఎదుగుతున్నారు. కృప చూపించి బిడ్డలను బలపరిచి ముందుకు నడిపించమని మా ప్రభును మా రక్షకుడు మీ ప్రియకుమారుడిని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభుకు మహిమ కలుగును గాక. ఈ సబ్బాతు దినమందు, పరిశుద్ధమైన దినమందు ఆయన మందిరమందు నీవు నీ కుటుంబం అందరూ కూడా చేరి ఆరాధించవలసిందిగా ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఈ యొక్క వాగ్దానమును దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.